బైపీసీయా ఏమలా అంటే అంటే మీరంతా మీ భావజాలం అంతా వేరే కదంతా, మీరంతా కమ్యూనిస్టులు అంటే మీకు చెప్పాను కదా, చదువుకుంటే పిల్లకాయలకైతే అది ఎంపీసీ బైపీసీ కావాలి, మీరు ఎందుకు బైపీసీ చేశారు? మా అమ్మకి నన్ను డాక్టర్ చేయాలని కోరిక. మీరు చూస్తే అలా సైడ్ ట్రాక్లో అవుతున్నారు కదా. బైపీసీ చేరా 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ నేను చాలా ఎక్స్పీరియన్స్ నాగరాజు గారు. చాలామంది చెప్తూ ఉంటారు నేను 90% స్టూడెంట్ని, 100% స్టూడెంట్ని, ఒక్కసారి చదివితే నాకు అంత గుర్తుండిపోద్దని. నేను తెలియగల విద్యార్థినే కానీ నా ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ 4 సంవత్సరాలు పెట్టింది. 4 సంవత్సరాలు రాసిందా? ఎలా ఏ సబ్జెక్టులు అంతే? జూనియర్ ఇంటర్లో ఎగ్జామ్స్ మొత్తం రాశాను నాగరాజు గారు, పాస్ అయ్యాను. సీనియర్ ఇంటర్లో నాకు అర్థం కాదు ఏంటంటే నేనైతే బాగా రాశాను, తెలుగు తప్ప ఏం పాస్ కాల. ఇప్పుడు అర్థం కాదు. అప్పుడు మెడిసిన్ రాయాలంటే మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కట్టాల, ఇంప్రూవ్మెంట్ కోసం మళ్ళీ కట్టాం. 1.5 సంవత్సరం పోరాటం చేసాం. జూనియర్ ఇంటర్ చేస్తూనే ఈ కళాశాల రాజకీయాలు కొంత మనం ప్రభావితం అయిపోయినాయి కాబట్టి కుదరలా. ఎందుకు 2 ఏళ్ల ఇంటర్మీడియట్, 2 సంవత్సరాల ఇంటర్మీడియట్. నేనే నిజాయితీ చెప్తున్నా, నేనేం దాచిపెట్టుకోవటంలే. నా 2 సంవత్సరాలు ఏదైతే 2వ క్లాసు తర్వాత 3, 4, 5 ఈ 3 తరగతులు 1 సంవత్సరంలో ఏ విధంగా పూర్తి చేశానో, జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ 2 ఏళ్ల ఇంటర్మీడియట్ 4 సంవత్సరాలు పట్టింది. అయితే ఆ ఇంటర్మీడియట్ పాస్ అయ్యేదానికి కారణం కూడా నేను చదువు మీద ప్రేమ ఉండి కాదు, కేవలం విఆర్ కళాశాలలో ఏబీవీపీ యాక్టివిటీస్ కోసం కళాశాల రాజకీయ ప్రేమతోనే ఆ ఇంటర్మీడియట్ కంప్లీట్. విద్యార్థి నాయకుడిగా ఎదగాలి అన్న, అంటే నాయకుడికి ఎదగాలన్న కోరిక కాదు కానీ ఆ ఇంట్రెస్ట్, విద్యార్థి సమస్యలో రాజకీయాలు ఉండాలి, విద్యార్థి రాజకీయాలు ఉండాలా, విద్యార్థి రాజకీయాలు ఉండాలా అని నేను ఇంటర్మీడియట్ కష్టంగా 2 ఏళ్ళది 4 ఏళ్ళకి పాస్ అయ్యి డిగ్రీ చేశాను, బీకామ్. ప్రస్తుతం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారిది నెల్లూరు జిల్లానే, ఇక్కడ ఆయన కళాశాలలు కూడా ప్రారంభించారు, స్కూల్స్. ఆయన చాలా మందికి చదువు చెప్పారంటారు, మీరు కూడా చదువుకున్నారు ఆయన దగ్గర? అంటే నారాయణ గారు విఆర్ కళాశాలలో లెక్చరరే, ఆయన లెక్చరరు, నేను విద్యార్థి నాయకుడిని, ఆ సంబంధాలు ఉండేవి. ఆయన మ్యాథ్స్ లెక్చరరు, నేను బైపీసీ ఇంటర్మీడియట్. బైపీసీలో మ్యాథ్స్ ఉండదు, డిగ్రీ బీకామ్లో మ్యాథ్స్ ఉండదు. కాబట్టి నారాయణ గారు అంటే చదువు చెప్పే అదృష్టం ఉన్నది అట్లా. అంటే ఎప్పుడు మీకు బైపీసీలో మ్యాథ్స్ చెప్పలేదు ఆయన? బైపీసీలో మ్యాథ్సా? నేనేమన్నా జలీల్ ఖాన్ అనుకున్నా. ఓకే, అయితే మీరు బైపీసీ కాబట్టి ఆయన మీ జోలికి రాలేదంటారు నారాయణ గారు. అంటే ఆయన మ్యాథ్స్ లెక్చరరు. యాక్చువల్గా ఆ రోజుల్లో కూడా నాకు ఆయన కాలేజీ లెక్చరర్ ఉన్నప్పుడు కూడా అంత ఆయనతో క్లోజ్నెస్ లేదు. నేను కాలేజ్ చదువుకునేటప్పుడే ఆయన అప్పుడే నారాయణ ట్యూటోరియల్స్ అని పెట్టారు. ఓహో, అప్పుడు ఈ నారాయణ ట్యూటోరియల్స్ ఎవరిది అంటే మన నారాయణది కదా, ఇట్లా అంతే. అప్పుడు విద్యార్థి నాయకుడు, ఆయన లెక్చరర్గా ఇద్దరు కూడా ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉండేవారు. ఎందుకంటే లెక్చరర్కు విద్యార్థి నాయకుడికి కొద్దిగా గ్యాప్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు పోరుబాట, ఆయన చూస్తే చదువు సందేహాలు అంటుంటారు. ఇప్పుడు చూస్తే ఆయన అధికార పార్టీ మంత్రి, మీరు చూస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యే. అప్పుడు ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇలా నారాయణ గారు ఆ కాలేజీలో లెక్చర్ ఉన్నప్పుడు కూడా చాలా భయంగా ఉండేవాడు. ఎందుకు మొట్టమొదటి నుంచి కూడా ఆయన తలకాయ ఉంచుకొని కాలేజీకి వచ్చి వెళ్ళిపోయాడు. తలకాయ ఉంచుకొని మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోయాడు. అంటే మీరంటే భయమా లేక? ఏం కాదు, సహజంగా నేనంది కాదు. నారాయణ గారు అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా వారు వివాదాలకి వచ్చేవాడు కాదు. ఈ మధ్య వివాదాలకు వస్తున్నారు. నా 2వ ఫేస్ చూపిస్తా, 3వ ఫేస్ చూపిస్తా, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. వచ్చేలా చేస్తున్నారా? అదేం కాదు. ఎందుకో నారాయణ గారు ఏమనుకుంటున్నారంటే, నారాయణ గారు మంచి విద్యావేత్త, దాంట్లో ఎలాంటి అనుమానాలే, చిన్న విషయం కాదు కదా. ఈరోజు దేశంలో ఉండే వేల కోట్ల ఆస్తి పరులు కూడా విద్యారంగంలోకి రావాలా, కార్పొరేట్ కాలేజీలు పెట్టాలా అనే పరిస్థితి వచ్చిందంటే విద్యారంగం ఎంత లాభదాయకం అన్నది నిరూపించిన వ్యక్తి నారాయణ గారు. ఆషామాషి విషయం కాదు. ఏదో విద్యా సంస్థలు అంటే చిన్న చిన్న ట్యూటోరియల్స్, చిన్న చిన్న కాన్వెంట్లు అనుకునే స్థాయి నుంచి విద్యలో ఎంత ఆదాయం ఉంది అని దేశానికే చాటిన వ్యక్తి నారాయణ గారు. మనం దాంట్లో ఆయన అభినందించాల్సిందే. ఆయన మంచి విద్యావేత్త, దాంట్లో ఎలాంటి అనుమానాలే. అయితే రాజకీయాల గురించి ఆయనకి చంద్రబాబు నాయుడు గారు దగ్గరగా ఉన్నారు తప్ప చాలామంది రాజకీయ పార్టీలు కూడా దగ్గరగా ఉండి ఆ ఎన్నికల వేళ నిధులు ఇవ్వటం అలా చేసేవాళ్ళు తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయనకి పూర్తిగా అవగాహన లేదు. ఆ అవగాహన లేమి ఈ 3 ఏళ్ళు కనపడుతుంది. వారు ఏమనుకుంటారంటే నేను మంత్రిని కదా, మొత్తం నాకు అంతా కంట్రోల్ ఉండాలనుకుంటారు. రాజకీయాల్లో ఎవరికెవరు కంట్రోల్ ఉంటారు నాగరాజు గారు? మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్ది,
మనం పద్ధతిగా ఉంటే మనతో పద్ధతిగా ఉంటారు. నేను మంత్రిని, నేను మేయర్ని, నేను ఎమ్మెల్యేని, నేను ఎంపీని అనుకుంటే ఎవరు లెక్క చేయరు. ఒట్టి మాటలు. నీ ఇల్లుకు నా ఇల్లు అందరూ, నా ఇల్లుకి నీ ఇల్లు అందరూ. అంటే మనం పద్ధతిగా ఉండాలా. మనకున్నటువంటి ఇది మంత్రి పదవి అయినా ఎమ్మెల్యే పదవులు అయినా ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రజలు ఇస్తే వచ్చింది. అయితే మీరు అనొచ్చు నారాయణ గారికి ప్రజలు లేదని చెప్పని. నారాయణ గారికి పదవి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఇచ్చారు. అర్థమవుతుందా? నారాయణ గారికి నేరుగా ప్రజలు ఇవ్వాలా, కానీ నారాయణ గారికి మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు అధికారం ఇచ్చారు. కాబట్టి అంతిమంగా మనం వేష భాషల్లో కానీ మన మాటల్లో కానీ ఒక స్వచ్ఛత ఉండాలా, వీలైన కాడికి పద్ధతి ఉండాలా, ఉండి అందరితో బాగుంటే అది గౌరవం ఉంటుంది. కానీ అలా కాదు నేను ఎమ్మెల్యేని, నేను ఎంపీని, నేను మంత్రిని అనుకుంటే కుదరదు.